నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని ఒక భయంకరమైన, అదే సమయంలో ఎంతో థ్రిల్లింగ్గా ఉండే యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్, అదే ధేనుకాసుల సంహారం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది వినడానికి కేవలం ఒక పాత కథలా అనిపించినా ఇందులో ఉన్న వేగం, ఎమోషన్స్ ఎవరినైనా సరే అలా కట్టిపడేస్తాయి. అసలు ఈ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. ఎంతో స్వచ్ఛమైన అమాయకత్వం ఒక భయంకరమైన దుష్టశక్తిని ఎదుర్కొంటే అసలు ఏం జరుగుతుంది? అంతటి కఠినమైన పరిస్థితిలో ఫైనల్గా గెలుపు ఎవరిదవుతుంది? కరెక్ట్గా ఈ కథలో మనం చూడబోయేది అదే. ఈ ప్రశ్నను అలా మనసులో ఉంచుకుంటే కథ ముందుకు వెళ్లేకొద్దీ ఆన్సర్ దానంతటా అదే రివీల్ అయిపోతుంది. అంకం 1, అందమైన తాళవనంలోకి ప్రవేశం. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి డైవ్ చేద్దాం. కథ స్టార్టింగ్లోనే బృందావనంలో ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒక అందమైన రోజున కృష్ణుడు, బలరాముడు, వాళ్ల స్నేహితులైన గోపబాలురు అంతా కలిసి అడవిలో భలే ఉల్లాసంగా ఆడుకుంటున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, చల్లని గాలి. అప్పుడే వాళ్లకి తాళవనం అనే ఒక అద్భుతమైన ప్లేస్ గురించి తెలిసింది. ఇంకేముంది, అక్కడికి వెళ్లాలనే క్యూరియాసిటీ ఆ పిల్లల్లో మొదలైంది. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉందండి. మొదటి వైపు చూస్తేనేమో ఎంతో రుచికరమైన, నోరూరించే తాటిపండ్లు, వాటినెలాగైనా తినాలి అనేది ఆ గోపబాలుర అమాయకపు కోరిక. కాని రెండోవైపు చూస్తే ఆ అడవిని కాపాడుతున్న ఒక భయంకరమైన రాక్షసుడు. ఎవ్వరూ కూడా ఆ వనం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఒకవైపు లాగేస్తున్న తీయని పండ్లు, ఇంకోవైపు ప్రాణాలు తీసేంత భయం. అంకం 2, ధేనుకాసురుడి రాక. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ అందమైన అడవిలో ఏ పాపం మెరగని ఆ పిల్లల సంతోషాల మధ్యలోకి ఆ రాక్షసుడి ఎంట్రీ ఎలా జరిగిందో తెలుసా? అప్పటివరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న వాతావరణమంతా ఒక్కసారిగా వణికిపోయేలా మారిపోయింది. వాడే ధేనుకాసురుడు. అడవిలోకి ఎవరొచ్చినా చంపేసే, వనరులను ఎవరికీ దక్కకుండా దాచిపెట్టే ఒక భారీ, భయంకరమైన గాడిద రూపంలోని రాక్షసుడు. ఇతను ఏదో మామూలు రాక్షసుడు కాదండి. ఆ తాళవనంలోని పండ్లను ఎవ్వరూ ముట్టుకోకూడదు, తానొక్కడే అనుభవించాలి అనే విపరీతమైన స్వార్థం వాడిది. పొరపాటున ఎవరైనా అటు వెళ్లారో ఇక వాళ్ల పని గోవింద. వాడంటే ఆ చుట్టుపక్కల ఎంత భయమంటే ఆ భయానికి, స్వార్థానికి వాడొక బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు. కానీ మన హీరోల ఎంట్రీ ఇక్కడే జరుగుతుంది. భయపడి వెనక్కి తగ్గే ఆప్షనే లేదు. బలరాముడు ఏమాత్రం ఆలోచించకుండా చాలా ధైర్యంగా ముందుకొచ్చాడు. తన అపారమైన శక్తితో అక్కడున్న ఒక పెద్ద తాటి చెట్టును పట్టుకుని ఒక్కసారిగా బలంగా ఊపాడు. అంతే, ఆ రుచికరమైన తాటిపండ్లన్నీ టపటపా నేల రాలిపోయాయి. ఆ పండు కింద పడిన శబ్దం ఎలా ఉందంటే ఆ అడవిలో ఒక పెద్ద ఉరుమురుమినట్టుగా ప్రతిధ్వనించింది. అప్పటిదాకా ఉన్న ఆ భయంకరమైన నిశ్శబ్దాన్ని ఆ సౌండ్ ముక్కలు చేసేసింది. ఆ శబ్దం వినగానే ఎక్కడో రెస్ట్ తీసుకుంటున్న ధేనుకాసురుడికి విపరీతమైన కోపం వచ్చేసింది. తన ప్లేస్లోకి ఎవరో రావడమేంటి, తన పండ్లను కింద పడేయడమేంటి అన్న అహంకారంతో ఆ భారీ గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు రంకెలు వేసుకుంటూ వచ్చాడు. అగ్నిపర్వతం బద్దలైనంత రేంజ్లో కోపంతో ఊగిపోతూ అత్యంత వేగంగా డైరెక్ట్గా బలరాముడిపైకి దాడి చేయడానికి దూసుకొచ్చాడు. ఒక్కసారిగా సీన్ మొత్తం హీటెక్కిపోయింది. అంకం 3, రాక్షస సంహారం. ఇంత అహంకారంతో, విపరీతమైన కోపంతో దూసుకొచ్చిన ఆ రాక్షసుణ్ణి భగవంతుడు ఎలా హ్యాండిల్ చేశాడు అన్నదే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. చెడు ఎంత ఉగ్రరూపం దాల్చినా సరే దైవశక్తి దాన్ని ఎంత సింపుల్గా డీల్ చేస్తుందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆ రాక్షసుడు ఏం చేశాడంటే తన వెనుక కాళ్లతో బలరాముణ్ణి బలంగా తన్నడానికి ట్రై చేశాడు. దశ 1, వెంటనే బలరాముడు వాడి కాళ్లు పట్టుకోవడం. దశ 2, ఏమాత్రం కష్టపడకుండా ఆ భారీ రాక్షసుణ్ణి గాలిలోకి ఎత్తి గిరగిరా తిప్పడం. ఇక దశ 3, అలా వేగంగా తిప్పి నేరుగా తీసుకెళ్లి ఒక పెద్ద తాటిచెట్టుకేసి విసిరేయడం. అదొక అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ అంతే. అలా చూస్తుండగానే అంతటి క్రూరమైన మృగం బలం క్షణాల్లో 0 అయిపోయింది. ఆ దెబ్బతో ధేనుకాసురుడు క్షణాల్లో అంతమయ్యాడు. వాడితో పాటు ఆ అడవిలో ఉన్న మిగతా రాక్షసులు, వాడి అనుచరులైన ఆ ఇతర గాడిదలు కూడా కృష్ణుడు, బలరాముడి చేతిలో చాలా ఈజీగా మట్టుబెట్టబడ్డాయి. ఆ వనానికి పట్టిన పెద్ద పీడ, అక్కడి ప్రజల గుండెల్లో ఉన్న భయం ఆ ఒక్క దెబ్బతో పర్మనెంట్గా మాయమైపోయాయి. ఇక రాక్షస సంహారం పూర్తయ్యాక ఆ తాళవనంలో మళ్లీ ఒక అందమైన ప్రశాంతత వచ్చేసింది.
అంతా సెట్ అయ్యాక గోపబాలురు ఇంక ఎలాంటి భయం లేకుండా చాలా ఆనందంగా ఆ తాటి పండ్లను కడుపు నిండా తిన్నారు. ఈ అద్భుతాన్ని చూసి స్వర్గం నుండి దేవతలు కూడా ఆకాశం నుండి పూలవర్షం కురిపించారు. ఆ వాతావరణమంతా ఒక్కసారిగా ఎంతో ఉల్లాసంగా పవిత్రంగా మారిపోయింది. అంకం 4 దైవభక్తి మరియు చెడుపై మంచి విజయం. ఇది వినడానికి కేవలం ఒక యాక్షన్ స్టోరీలా అనిపించినా దీని వెనక ఎంతో లోతైన మీనింగుంది. ఆ ఫిలాసఫీ ఏంటో విశ్లేషిస్తే ఈ కథ నుండి నేర్చుకోవలసిన గొప్ప విషయాలు బయటపడతాయి. అవేంటే చూద్దాం. దేవుడు భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. ఈ ఒక్క వాక్యంలోనే ఈ స్టోరీ తాలూకు అసలు ఉద్దేశ్యం దాగి ఉంది. అసలు ఆ చిన్నపిల్లలు అంతటి భయంకరమైన అడవిలోకి ఎలా అడుగుపెట్టగలిగారనుకుంటున్నారు? దానికి ఒకటే కారణం. వారు కృష్ణుడిని బలరాముడిని సంపూర్ణంగా నమ్మారు. వాళ్లపై ఉన్న ఆ అపారమైన నమ్మకమే వాళ్లకు ఏ హాని కలగకుండా ఒక పెద్ద రక్షణ కవచంలా నిలబడింది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సినవి 3 విషయాలు. మొదటిది దైవభక్తి. భగవంతుని పట్ల మనకు అబ్సల్యూట్ ఫెయిత్ ఉంటే మనలోని భయమంతా మాయమైపోతుంది. రెండవది చెడుపై మంచి విజయం. చెడు ఎంత పెద్దదైనా ఎంత పవర్ఫుల్గా కనిపించినా సరే దైవికమైన మంచితనం ముందు అది ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. ఇక మూడవది దైవిక శక్తి. ధేనుకాసురుడు మనలోని స్వార్థానికి భయానికి ప్రతీక అయితే మన ప్రాపంచిక అడ్డంకులను కృష్ణబలరాములు ఎంత సునాయాసంగా తొలగించారో ఈ కథ ద్వారా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. మన ఆధునిక జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో భయాలు సవాళ్లు అనే రూపంలో ఎంతోమంది రాక్షసులు మనకు ప్రతిరోజూ ఎదురవుతూనే ఉంటారు కదా. మరి వాటన్నిటినీ ఎదుర్కోవడానికి మన అచంచలమైన విశ్వాసం మనలోని మంచితనం మనకు ఎలా సహాయపడతాయి? దైవభక్తి అలాగే మంచి ఎప్పుడూ గెలుస్తుందన్న నమ్మకం మనందరిలో ఒక అద్భుతమైన ధైర్యాన్ని నింపుతాయని ఆశిస్తూ ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. నిరంతరం నేర్చుకుంటూనే ఉండండి.